జానీ గారి దగ్గరికే వస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అయ్యా, నిజాయితీ గల పరిపాలన కావాలి, రైతులు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, దానికోసం నేను దేనికైనా సిద్ధపడతా. ఇంకొకటి, అవినీతి అనేది రూపుమాపాలి, అట్లాగే మహిళలకు రక్షణ ఉండాలి. ఇలాంటి విషయాల్లో ఏ తేడా జరిగినా, ఇన్ కేస్ నాట్ మై ఎమ్మెల్యేస్, నాట్ మై ఎంపీస్ ఆల్సో, ఈవెన్ మీ ఆల్సో ట్రై టు గివ్ ద పనిష్మెంట్ టు మీ అన్నాడు అని నిజాయితీగా ఉంటున్నారు. ఇవాళ మన ప్రజారాజ్యం జనసేన వచ్చింది, మన టీడీపీ వచ్చింది, 2 లారీలు ఇసుక తోలుకుందాం, ఏదైనా 2 రేపులు చేద్దాం, 2 సెటిల్మెంట్ చేద్దాం అనుకున్న సెకండ్ క్యాటర్కి ఏమాత్రం అన్న అవకాశం ఇస్తున్నారా? ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్ ఇస్తున్నారా? ఈవెన్ ఏ చిన్న తప్పు చేసినా సస్పెండ్ చేసి అవకాశం పారేస్తున్నాడు. అక్కడ చూడండి ఆదిమూలం ఆయన్ని ఎలా సస్పెండ్ చేశారో, ఇవాళ చూడండి జానీని ఎలా సస్పెండ్. నేను తప్పు చేసినా నన్ను కూడా శిక్షించండి అని స్వతహాగా అంతమంది ఎమ్మెల్యేల మధ్యలో ఒక నూతన అసెంబ్లీలో అతని వాణిని వినిపించాడు. ఆ వాణిని, ఆయన యొక్క వాదన, ఆయన యొక్క శబదాన్ని ఆయన నెరవేర్చుకోడా? జానీ అయితే ఏంటి, లేకపోతే ఇంకోళ్ళు ఏంటి, లేకపోతే ఇంకోళ్ళు ఏంటండి?